నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, సప్తమి తిథి, భరణి నక్షత్రము, ఫిబ్రవరి 16, 2024. రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో 7 వాహనాలపైన విశేషంగా ఉత్సవం జరపబడుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంతో ప్రారంభమవుతుంది. సూర్యోదయ పూర్వం శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనం పైన వేంచేస్తారు. 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ దక్షిణ మాడ వీధిలో స్వామివారు వేంచేస్తారు. అక్కడ సూర్యోదయం పూర్తయిన తర్వాత శ్రీ సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు బయలుదేరి వాహన మండపానికి చేరుకుంటారు. రెండవ వాహనంగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహిస్తూ తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. మూడవ వాహనంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధుల్లో గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించుకొని వాహన మండపానికి చేరుకుంటారు. 4వ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధుల్లో హనుమంత వాహన సేవలో భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు. చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా శ్రీ చక్రతాళ్వారు పల్లకీలో వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా వరాహస్వామి పుష్కరిణికి చేరుకుని అక్కడ చక్రతాళ్వారి వారికి విశేషంగా అభిషేకం జరిపి చక్రస్నానం ఆచరించి అలంకరించి తిరిగి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయంలోకి చేరుకుంటారు. సాయంకాలం వాహన సేవల్లో భాగంగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల్లో కల్పవృక్ష వాహనం పైన భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. 6వ వాహన సేవలో భాగంగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేంచేస్తారు. సర్వభూపాల వాహనం పైన 4 తిరువీధుల్లో భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు. 7వ వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధుల్లో చంద్రప్రభ వాహనం పైన భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచిపైన వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయంలోకి చేరుకుంటారు. సళ్లింపు పూర్తయిన తర్వాత వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి కర్పూర హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.
నా